Hi guys, this is Dr. SK preparing for NEET PG 2025. ఈ వీడియో ఏంటంటే టోటల్ అబౌట్ 2024లో జరిగింది. అంటే నేను 2024లో నాకు చెప్పుకునేంత పెద్దగా ఏం బెనిఫిట్ ఏం అవ్వలేదు. ఎవ్రీథింగ్ ఇస్ లాస్, మనీ వేస్ట్, ఎమోషన్స్, ఫీలింగ్స్, టైం, డిప్రెషన్ అన్నీ మనకి ఫ్రెండ్స్ అయ్యాయి. కానీ ఒక బెనిఫిట్ ఏంటంటే పేషెన్స్ బాగా అలవాటు అయిపోయింది. అంటే ఏదైనా పర్సీవ్ చేయాలంటే వీ హ్యావ్ టు ఓవర్కమ్ ద అగ్రెసివ్నెస్ అనేది నాకు అర్థమైంది. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండిట్లోనూ అసలు చెప్పుకునేంత ఏం రాలేదు. ఇంకా చెప్పాలంటే ఇంకో లాస్ ఏంటంటే నా ఫోన్ పగిలిపోయింది. నాకు నా ఫోన్ అంటే చాలా ఇష్టం. అంటే నా ఫస్ట్ ఐఫోన్ నేను ఆల్మోస్ట్ 5 years కిందట కొన్నాను. చూపిస్తాను. ఫోన్ పగిలింది. ఇది ఒక్కటే కాదు, యాక్చువల్లీ ట్రైన్లో పడింది. మొన్న రీసెంట్గా ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు పడింది. చూడండి, ఫోన్ చాలా చెత్తగా అయిపోయింది అనుకోండి. అండ్ యాక్చువల్లీ ఇది ముందే పగిలింది. ఇది కొంచెమే పగిలింది ముందు. అది నాకు తెలియలేదు. యాక్చువల్లీ ముందు పగిలినప్పుడే తెలియదు. అది మెయింటైన్ చేయలేదు సరిగ్గా. ఇది కూడా టోటల్గా పగిలింది. ఇది మన రీసెంట్గా పగిలింది. ఎలాగో వెనుకలు ఏముందులే పౌచ్ కవర్ చేస్తుంది అనుకున్నా. కానీ ముందు పగిలింది మాత్రం ఇంకేం చేయలేదు. అది ఒక లాసే. అండ్ అంతే, కొంచెం ఈ లాసు. ఇంకొంచెం పర్సనల్ లాసెస్ ఉన్నాయి. ఒక పెద్ద మ్యాటర్ కాదు, అంటే యూట్యూబ్లో చెప్పుకునేంత మ్యాటర్ కాదు. అండ్ బెనిఫిట్స్ చెప్పాలంటే నేను కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ బయటకు వచ్చి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఏంటంటే ఇంటెన్షన్ ఆఫ్ దిస్ యూట్యూబ్ ఛానల్ ఇస్ టోటల్లీ నాట్ అబౌట్ మనీ సంపాదించాలి అని ఏం లేదు. నాకు అంటే ఫ్రీ రీడింగ్ రూమ్ అని ఛానల్ పెట్టాలి, ఫ్రీ రీడింగ్ రూమ్ అనేది పెట్టాలి అనేది ఒక థీమ్. ఇన్స్టాగ్రామ్లో పెట్టచ్చు, కానీ ఇన్స్టాగ్రామ్ నాకు తెలిసి అంత రీచ్ అంటే అంతమందికి అంటే ట్రోల్స్ వేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. యూట్యూబ్లో అనుకోండి కొంచెం తక్కువ మందికి తెలిసినా కొంచెం ఐడియాస్ బాగా చెప్తారు అని నా ఫీలింగ్. ఒకవేళ ఫ్లాప్ అయితే మేబీ ఇంకో రూపంలో అంటే నేను చేయాలి అనేది. ఎప్పటికీ మనీ మ్యాటర్ కాదు మా. అంటే నేను రిచ్ అని కాదు, అట్ ద సేమ్ టైం నేను చాలా బిలో మిడిల్ క్లాసే, లోవర్ మిడిల్ క్లాసే. మేము స్టిల్ వి వర్క్ ఫర్ హ్యావింగ్ ఫుడ్. ఇంకేం చెప్పాలి, యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలంటే అది కొంచెం బెనిఫిట్ మా. ఇది నాకు కొంచెం కాదు, ఒక చాలా బెనిఫిట్ ఇచ్చింది. అంటే మెంటల్గా చాలా బెనిఫిట్ ఇచ్చింది. నిన్నే 500 followers క్రాస్ అయ్యారు. నౌ ఇట్స్ 536. యాక్చువల్లీ దీనికి ముందు వీడియో తీశాను, అంటే నేను రిహార్సల్లో తీసినప్పుడు 534 ఉండే. ఆ వీడియో కూడా తీశాను. ఇంకా నా ఒక వీడియో 2 weeks కిందట 1 lakh వ్యూస్ వచ్చాయని చెప్పి ఒక వీడియో చేశాను. వీలైతే చూడండి. ఆ వీడియో ఇప్పుడు 3 lakhsకి వచ్చేసింది. అంతే మా, ఇది చెప్పాలి అనుకున్నాను మీకు. అండ్ అట్ లాస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. మేబీ న్యూ ఇయర్ ఏం మారకపోవచ్చు, కానీ నీ మైండ్ సెట్ నువ్వు మార్చుకోవచ్చు మా. అది మాత్రం గుర్తుపెట్టుకో. బాయ్ బాయ్, గ్రేట్ డే, టేక్ కేర్.